త్వరలో ఇంటిగ్రేటెడ్ కోర్టుకు శంకుస్థాపన చేస్తాం. ఎమ్మెల్యే 81 కోట్లతో నిర్మించనున్న కోర్టు భవనానికి భూమి పూజ కోసం సీఎంను ఆహ్వానిస్తాం. 35 లక్షలతో ముడా నిధులతో నిర్మించనున్న పార్కింగ్ షెడ్ నిర్మాణపు పనులకు శంకుస్థాపన. విద్యానిధి ద్వారా లైబ్రరీ, రీడింగ్ రూమ్ మరియు కంప్యూటర్లు ఏర్పాటు. విద్యానిధికి 5 లక్షల రూపాయలు ప్రకటించిన సీనియర్ న్యాయవాది ప్రతాప్ కుమార్. న్యాయవాదులకు హెల్త్ కార్డుల పంపిణీ. జిల్లాలో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు భవనానికి శంకుస్థాపన చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో 35 లక్షలతో నిర్మించనున్న పార్కింగ్ షెడ్ నిర్మాణపు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చినాం. 2 కోర్సెస్ మొదలైనవి. ఒక 50 మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ చేరారు. 52 మంది. IIIT స్టార్ట్ అయిపోయింది. 240 విద్యార్థులు ఈరోజు టెంపరీ అకామిడేషన్లో, గతంలో రెడ్డి కన్వెన్షన్ పక్కన ఉన్న హాస్టల్ భవనంలో వాళ్లకు ఏర్పాటు చేయించి అక్కడ బాయ్స్ గర్ల్స్ అక్కడ చదువుతా ఉన్నారు. స్టార్ట్ అయినాయి. పాలమూరు యూనివర్సిటీలో చాయిస్ ఉంటే వాళ్ళు విద్యానిధి చేసి వాళ్ళు ఏది ప్రపోజల్ చేస్తే దానికి పెడతాన్నారు సారు అడ్వకేట్ల దగ్గరికి వచ్చి మీరు కూడా చేయాలని కాల్ ఏదైతే ఇచ్చారో ఐఎమ్ రెస్పాండింగ్ టు ఇట్. అండ్ పర్సనలీ ఐ విల్ డొనేట్ 5 lakhs టు సార్. దాంట్లోకి వెళ్ళి మా డిజిటల్ ఏదైతే నేను సజెషన్ ఇచ్చిందో మీరు ఆ ఫండ్ యూజ్ చేసి మా భారత్ సజెషన్ చేస్తే అట్లీస్ట్ నేను ఇచ్చినట్టు నాకు పేరు ఉంటుంది సార్. ఐ గివ్ చెక్ టుడే ఇట్ సెల్ఫ్ సార్. థ్యాంక్ యూ. ప్రతాప్ సార్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు విద్యానిధి కాన్సెప్ట్ ఎట్లా ఉంది అంటే జరేనేసి చేపను గుంజినట్లా ఉంది. ఎమ్మెల్యే గారు చాలా ఉపయోగపడే, సమాజానికి ఉపయోగపడే కార్యం సార్. చాలామంది డబ్బులున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లోనే ముందుకు వస్తారు వారు కూడా. ఈ కార్యక్రమం చాలా గొప్పది. మా అందరి తరఫు మేము కూడా సపోర్ట్ చేస్తాం కంపల్సరీ భవిష్యత్తులో. ఇప్పుడు హెల్త్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని మీద అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్న ఏకైక నియోజకవర్గం మహబూబ్ నగర్. చాలా కార్యక్రమాలను మనం గ్రౌండింగ్ చేసుకున్నాం. రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఈ కార్యక్రమాలు రేపు రాష్ట్ర స్థాయిలో ఎట్లా అమలు చేయాలని కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. దాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి నా ఆలోచన ఉంది. ముఖ్యమంత్రి గారితో పంచుకుంటున్నాం. సాధ్యాసాధ్యాలు ఎట్లుంటాయో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక గతంలో కాకుండా ఒక పాజిటివ్ దృక్పథంతో మనకున్న స్ట్రెంగ్స్, మనకున్న వీక్నెసెస్ దాన్ని బట్టి ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మా అందరికి కూడా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక మంచి పేరును మాకు కానీ, మా పార్టీకి కానీ, మా నాయకులకు కానీ రావాలి అని చెప్పి కోరుకుంటూ మీ అందరినీ మళ్ళీ ఒకసారి కలుసుకున్నందుకు